హర్యానా సరిహద్దుల్లో నిన్న రణరంగాన్ని తలపించిన రైతుల ఉద్యమానికి 2 రోజుల పాటు విరామాన్ని ప్రకటించారు. నిన్నటి ఘటనలో హర్యానా పోలీసులు జరిపిన కాల్పుల్లో పంజాబ్కు చెందిన ఒక యువ రైతు మృతి చెందడంతో రైతులు ఈ నిర్ణయం తీసుకున్నారు. తదుపరి కార్యాచరణ శుక్రవారం సాయంత్రం ప్రకటిస్తామని రైతు ప్రతినిధులు జగజ్జీవన్ శక్తి, దల్లేవాల్, సర్వాజ్ సింగ్ పాంతేర్లు మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ పరిస్థితుల్లో కేంద్రం 5వ దఫా చర్చలకు మళ్లీ ఆహ్వానించింది. కనౌరీ వద్ద నిన్న జరిగిన ఘర్షణలో పంజాబ్లోని బఠిండా జిల్లాకు చెందిన 21 ఏళ్ల యువ రైతు సుబ్కరణ్ మరణించాడు. మరో 3 రైతులు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు జరిపిన కాల్పుల్లో సుబ్కరణ్ నుదుటికి తూటా తగలడం వల్లే మరణించినట్లు రైతు నేతలు ఆరోపించారు. రైతులు రాళ్లు రువ్వడం వల్లే కాల్పులు జరపాల్సి వచ్చిందని, రాళ్లదాడిలో 12 మంది పోలీసులకు గాయాలైనట్లు పోలీసులు పేర్కొన్నారు. గాయపడిన పోలీసుల్లో ఒకరు మరణించినట్లు గురువారం సమాచారం అందింది. కేంద్ర ప్రభుత్వానికి రైతు సంఘాల ప్రతినిధులు ఇచ్చిన అల్టిమేటంపై స్పందన లేకపోవడంతో నిన్న ఉదయం 11 గంటల తర్వాత ఢిల్లీని ముట్టడించేందుకు రైతులు పెద్ద ఎత్తున మార్చ్ చేపట్టారు. సెంపు, కనౌరీ సరిహద్దుల వైపు నుంచి వేలాదిగా రైతులు ఢిల్లీ వైపు తరలి వస్తుండగా హర్యానా పోలీసులు వారిపై టియర్ గ్యాస్, రబ్బర్ బుల్లెట్లతో కాల్పులు జరిపారు. బారికేడ్లను దాటుకుని ఢిల్లీ వైపు దూసుకెళ్లేందుకు రైతులు ప్రయత్నించడంతో ఘర్షణ చెలరేగింది. కనౌరీ సరిహద్దు ప్రాంతమంతా పొగ కమ్మేయడంతో తమను తాము కాపాడుకునేందుకు రైతులంతా పరుగులు పెట్టారు. ఇదే సమయంలో హర్యానా పోలీసులు రబ్బరు బుల్లెట్లతో కాల్పులకు పాల్పడడంతో యువ రైతు బలి కావాల్సి వచ్చింది. రైతులు 2వ దఫా ఉద్యమం చేపట్టాక జరిగిన తొలి మరణం ఇదే. పంజాబ్కు చెందిన యువ రైతు మరణంపై అక్కడి ప్రభుత్వం సీరియస్ అయింది. ఈ ఘటనపై విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని సీఎం భగవంత్ సింగ్ మాన్ ప్రకటించారు. పంజాబ్లో రాష్ట్రపతి పాలన విధించేందుకు కేంద్రం కుట్రలు చేస్తోందని ఆయన ఆరోపించారు. మరోవైపు నిరసనకారులకు పంజాబ్ సర్కార్ అండగా నిలుస్తోందని, రాజకీయంగా వారిని ప్రేరేపిస్తోందని కేంద్రం, హర్యానా ప్రభుత్వాలు ఆరోపిస్తున్నాయి. పంజాబ్లోని శాంతి భద్రతల పరిస్థితిపై ఆ ప్రభుత్వానికి కేంద్రం బుధవారం లేఖ కూడా రాసింది. రైతులు చేపట్టిన 2వ దఫా ఉద్యమంలో ఇప్పటి వరకు 160 మంది రైతులు గాయపడి చికిత్స పొందుతున్నారని, శాంతి భద్రతలు పరిరక్షించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని మాన్ సర్కార్ జవాబిచ్చింది. నిన్న కనౌరీ సరిహద్దుల్లో జరిగిన తాజా ఘటన అనంతరం పంజాబ్, హర్యానా రాష్ట్రాల మధ్య ఉద్రిక్తతలు పెంచుతోంది. కేంద్ర ప్రభుత్వం రైతు సంఘాల ప్రతినిధులతో ఇప్పటి వరకు 4 దఫాలుగా చర్చలు జరిపింది. చండీగఢ్లో ఈ నెల 18న జరిగిన 4వ దఫా చర్చల్లో కేంద్ర మంత్రులు కీలక ప్రతిపాదన చేశారు. 5 ఏళ్ల పాటు ప్రభుత్వ ఏజెన్సీ ద్వారా కొన్ని పంటలను మాత్రమే కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసేందుకు ఒప్పందాలు చేసుకుంటామనేదే ఈ ప్రతిపాదన. అయితే ఈ ప్రతిపాదన రైతులందరికీ ప్రయోజనం చేకూర్చేదిగా లేదని రైతు ప్రజా ప్రతినిధులు తిరస్కరించారు. అన్ని పంటలకు కనీస మద్దతు ధర ప్రకటిస్తూ చట్టబద్ధత కల్పించాలని, లేనిచో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కేంద్రం స్పందించకపోవడంతో ముందుగా ప్రకటించిన విధంగానే నిన్న ఢిల్లీని ముట్టడించేందుకు ప్రయత్నించారు. ఇదిలా ఉండగా రైతు ప్రతినిధులతో మళ్లీ చర్చలు జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి అర్జున్ ముండా గురువారం పిలుపునిచ్చారు. రైతులు ఆందోళన చెందవద్దని, ఘర్షణ వాతావరణాన్ని సృష్టించవద్దని ఆయన కోరారు. మంత్రి ప్రతిపాదనపై తాము శుక్రవారం సాయంత్రం తమ నిర్ణయాన్ని వెల్లడిస్తామని రైతు నేతలు సర్వాజ్ సింగ్, జగీత్ సింగ్, దల్లేవాళ్లు తెలిపారు. తాము శాంతియుతంగానే ఆందోళన కొనసాగిస్తామని, హర్యానా ప్రభుత్వంతో కలిసి కేంద్రం రైతులపై దాడులకు ఆదేశిస్తూ మరోవైపు చర్చలకు పిలవడం ప్రభుత్వ చిత్తశుద్ధిని తెలియజేస్తోందని వారు విమర్శించారు.